హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియో మనకు చాలా స్పెషల్ అనమాట. ఏంటంటే నన్ను చాలా మంది అయితే అడగడం జరిగింది, అన్న యూట్యూబ్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి, సో మనకు యూట్యూబ్లో మనీ ఎలా సంపాదించాలి, యూట్యూబ్లో మనీ రావాలంటే ఎంతమంది సబ్స్క్రైబర్స్ కావాలి, ఎన్ని వ్యూస్ వస్తే మనకు యూట్యూబ్ నుంచి మనీ అయితే వస్తుంది, అండ్ అలానే నాతో మొబైల్ ఉంది, నేను యూట్యూబ్ స్టార్ట్ చేయొచ్చా అని చెప్పేసి చాలా మంది అయితే అడగడం జరిగింది. సో దానికోసమే నేను కంప్లీట్గా మీకైతే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయాలనే థాట్ మీకు వచ్చినట్టయితే మీకు కంప్లీట్గా యూట్యూబ్ అనేది ఎలా స్టార్ట్ చేసుకోవాలి, ఎలా క్రియేట్ చేసుకోవాలి, వీడియోస్ ఎలా అప్లోడ్ చేసుకోవాలి, వీడియోస్ ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి, మనం మానిటైజేషన్ ప్రాసెస్ అనేది ఎలా కంప్లీట్ చేసుకోవాలి, ఆఫ్టర్ మానిటైజేషన్ తర్వాత మన ఛానల్లో మనం మనీ అనేది ఎలా ఎర్న్ చేస్తూ వెళ్ళొచ్చు, కంప్లీట్గా మన ఛానల్లో అయితే వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో నేను ఈ వీడియోలో అయితే మీకైతే యూట్యూబ్ అనేది అంటే ఏంటి, అసలు మనం యూట్యూబ్లో ఎలాంటి కంటెంట్ చేస్తే మనకు మానిటైజేషన్ కంప్లీట్గా వచ్చేస్తుంది, మనకు ఎన్ని వ్యూస్కి ఎంత అమౌంట్ వస్తుంది, అసలు మానిటైజేషన్ కావడానికి ఎన్ని వాచ్ అవర్స్ కావాలి, ఎంతమంది సబ్స్క్రైబర్స్ కావాలని చెప్పేసి కంప్లీట్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ముందుగా చెప్తున్నా, ఈ వీడియో అయితే ఎవరైతే ప్యాషన్ ఉండి కంటెంట్ అండ్ నా ఎక్స్పీరియన్సెస్ కానీ నా నాలెడ్జ్ కానీ ఏదైనా షేర్ చేసుకుందాం, ఆర్ఎల్స్ నా కామెడీ కానీ ఈవెంట్ కానీ చేసి ఎంటర్టైన్ చేద్దాం వ్యూవర్స్ అని చెప్పేసి అనే థాట్తో ఉండి మనం ఆ వీడియోస్ చేస్తూ మనీ ఎర్న్ చేయాలనుకున్న వాళ్ళకి మాత్రమే. అండ్ ఎవరైతే ఓన్లీ నేను మనీ కోసమే యూట్యూబ్ వీడియోని అయితే చేస్తున్నా, యూట్యూబ్ అయితే చేస్తున్నా అని చెప్పేసి అనుకుంటున్న వాళ్ళకి ఈ వీడియో అయితే కాదు. మీరు వెంటనే స్కిప్ చేసి వేరే వీడియో అయితే వాచ్ చేసుకోండి. ఈ వీడియో అయితే యూట్యూబ్లో ప్యాషన్ ఉండి అంటే నా కంటెంట్ కానీ నా నాలెడ్జ్ కానీ ఏమైనా షేర్ చేసుకోవాలి ఆడియన్స్తో అని చెప్పేసి ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వీడియో అయితే వాచ్ చేయండి. మీకైతే ఈ వీడియోలో నేను కంప్లీట్గా అసలు యూట్యూబ్ అంటే ఏంటని చెప్పేసి కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. వీడియో లెంత్ వచ్చేసి అప్రాక్స్ ఒక 15 మినిట్స్ అయితే ఉండొచ్చు అనమాట, ఎందుకంటే చాలా టాపిక్స్ అయితే కవర్ చేశాను ఇందులో. అయితే మీకు కంప్లీట్గా అర్థం కావడం కోసం పాయింట్ టు పాయింట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒక్కొక్క పాయింట్ నేను డిస్ప్లే చేస్తాను, ఆ పాయింట్ గురించి మాట్లాడుతూ వెళ్దాం. అయితే మీకు కంప్లీట్గా అప్రాక్స్ 10 పాయింట్స్ అయితే ఉండొచ్చు అనమాట. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే కూడా వెంటనే వీడియోకి లైక్ చేసి అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక యూట్యూబ్ని ఎలా స్టార్ట్ చేయాలని చెప్పేసి ఒక థాట్ ఉన్నట్లయితే నేను కంప్లీట్గా మీకైతే గైడెన్స్ అయితే ఇస్తాను అనమాట. మనం కంటెంట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి, మనం ఏ కంటెంట్ మీద వీడియోస్ చేసి బాగా రీచ్ ఉంటుందని చెప్పేసి కంప్లీట్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. మీరు నేను పెట్టంగానే వీడియోస్ అనేవి మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. అప్పుడే మీకు నేను పెట్టంగానే వీడియో అయితే మీ వరకు అయితే వస్తుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో ఇంక లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అసలు మనం ఒక మొబైల్తో యూట్యూబ్ అనేది ఎలా స్టార్ట్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి మనకు ఓన్లీ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి కాకుండా అన్ఎడ్యుకేటెడ్స్ కూడా ఉంటారు కదా, కొంతమంది విలేజెస్లో ఉంటారు. సో వాళ్ళకు కూడా యూట్యూబ్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి అని చెప్పేసి కంప్లీట్గా వాళ్ళకైతే తెలియదు. సో నేను అందరికీ అర్థమయ్యే వేలో అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి వీడియో అయితే యూట్యూబ్ సంబంధించి. సో ఫస్ట్ మనకు యూట్యూబ్ అంటే ఏంటి అనే పాయింట్ గురించి మనం మాట్లాడుకోకపోతే, సో ఫస్ట్ యూట్యూబ్ అనేది ఒక వీడియోని అప్లోడ్ చేయడం మాత్రమే కాదు. సో యూట్యూబ్ అంటే మనం మనతో ఉన్న ఒక వీడియోని మనం ఆ యూట్యూబ్లోకి అప్లోడ్ చేస్తే అది దాన్ని యూట్యూబ్ అన్నారు. సో యూట్యూబ్ అనేది ఒక ప్లాట్ఫామ్ అంట. ఇందులో మనం వచ్చేసి మన నాలెడ్జ్ని కానీ మన టాలెంట్ని కానీ మన డైలీ లైఫ్లో జరుగుతున్న విషయాల గురించి కానీ ప్రతిదీ మనం షేర్ చేసుకోవచ్చు అనమాట. లైక్ కుకింగ్స్ కానీ మనకి చాలా కంటెంట్ అయితే ఉంటుంది. సో మనం మన లైఫ్లో జరుగుతున్న చాలా విషయాలు అండ్ అలానే నీకున్న టాలెంట్ అండ్ నీకున్న నాలెడ్జ్ని కూడా ఆడియన్స్తో షేర్ చేసుకోవడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ అనమాట. సో మనం దాన్ని వీడియోగా రికార్డ్ చేసి ఒక వీడియోని అప్లోడ్ చేసినట్టయితే మన వీడియోని మన వ్యూవర్స్ అందరూ చూస్తారు. సో ఇది యూట్యూబ్ అనమాట. మీకు అర్థమయ్యేది యూట్యూబ్ అంటే ఇది. మనం ఓన్లీ ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాం సో దాన్ని యూట్యూబ్ అన్నామంటే కాదు. యూట్యూబ్ అంటే మన నాలెడ్జ్ని మన టాలెంట్ని మన డైలీ లైఫ్లో జరుగుతున్న ఎక్స్పీరియన్సెస్ని అన్నిటినీ షేర్ చేసుకోవడానికి ఉన్న ఒక ప్లాట్ఫామ్ అనమాట. సో దాన్ని మనం యూట్యూబ్ అంటాం. సో యూట్యూబ్ అంటే ఇది అనమాట మీనింగ్. సెకండ్ పాయింట్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి మనకు ఏం కావాలి. సో చాలా మంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే కొంతమంది అనుకుంటుంటారు మనకు కాస్ట్లీ కెమెరా కావాలి, కాస్ట్లీ మైక్ కావాలని చెప్పేసి చాలా మంది అనుకుంటుంటారు. సో అలా ఏం అవసరం లేదు. మన దగ్గర జస్ట్ ఒక జీమెయిల్ అకౌంట్, ఒక మొబైల్, బేసిక్ మొబైల్ విత్ కెమెరా అనమాట. సో కెమెరాతో వీడియోస్ రికార్డ్ చేస్తాం కాబట్టి విత్ కెమెరా ఉన్న మొబైల్. అండ్ అలానే ఫస్ట్ మనకు కావాల్సింది మెయిన్ ఇంపార్టెంట్ అంటే పేషెన్స్ అండ్ కన్సిస్టెన్సీ. ఏంటంటే మనకు వీడియోస్ పెట్టంగానే వ్యూవర్స్ ఎవరు చూడరు, సబ్స్క్రైబ్ చేసుకోరు, మనకు కంప్లీట్గా రీచ్ అయితే రాదు ఫస్ట్లోనే. సో మనకి కంపల్సరీ కావాల్సింది పేషెన్స్ అనమాట. అండ్ కన్సిస్టెంటీ అంటే ఏంటంటే సో మనం డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తూనే వెళ్ళాలి. ఎందుకంటే కొంతమంది ఎలా అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తారు, ఒక వీడియో అప్లోడ్ చేస్తారు, మళ్ళీ ఒక 1 వీక్కో లేకుంటే 1 మంత్కో లేకుంటే 3 మంత్స్కో 2 మంత్స్కో ఇలా అప్లోడ్ చేస్తూ వెళ్తారు. సో అలా అప్లోడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కన్సిస్టెన్సీ లేకపోతే మనకు మన ఛానల్కు ఎటువంటి రీచ్ అయితే రాదు, యూట్యూబ్ సైడ్ నుంచి అయినా వ్యూవర్స్ సైడ్ నుంచి అయినా. ఎందుకంటే మన ఛానల్లో డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తూ వెళ్ళామనుకో యూట్యూబ్కైనా అండ్ అలానే మన ఛానల్ని చూస్తున్న వ్యూవర్స్కైనా కూడా ఈ ఛానల్లో మనకు డైలీ ఇలాంటి కంటెంట్ వస్తుంది, సో మనకి ఇదే హెల్ప్ అవుతుంది, మనం సబ్స్క్రైబ్ చేసుకుందాం, డైలీ చూద్దాం అని చెప్పేసి వాళ్ళు అనుకుంటే మనకు సబ్స్క్రైబ్ చేస్తారు. అలా మనకు వ్యూవర్షిప్ పెరుగుతుంది, మన ఛానల్ కొంచెం గ్రోత్ అవుతూ వస్తుంది. సో కన్సిస్టెన్సీ అండ్ పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి మెయిన్ ఉండాల్సిన 2 థింగ్స్ ఏంటంటే మొబైల్, ఈమెయిల్ అకౌంట్ కంటే ఫస్ట్ కావాల్సింది పేషెన్స్ అండ్ కన్సిస్టెన్సీ. ఓపిక కంపల్సరీ ఉండాలి
అండ్ కన్సిస్టెన్సీ. రోజు మనం వీడియోస్ అప్లోడ్ చేస్తూనే వెళ్ళాలి. కంటెంట్ తీసుకొని మన కంటెంట్ మీద రోజు కాకపోయినా డే బై డే అయినా అప్లోడ్ చేస్తూ వెళ్ళాలన్నమాట. సో ఇది కన్సిస్టెన్సీ. అండ్ మనకు బేసిక్ మొబైల్ అన్నాను కదా, సో మనకు జస్ట్ ఓన్లీ కాస్ట్లీ కెమెరా కానీ మైక్స్ కానీ ఇవన్నీ ఏం అవసరం లేదు. బేసిక్ మొబైల్ విత్ కెమెరా ఉన్నది అయితే కావాలి. అండ్ మనం వాయిస్ కూడా డైరెక్ట్గా మన మొబైల్ నుంచి క్లియర్గా చేసుకోవచ్చు. సో మన మొబైల్లోనే మన వాయిస్ అనేది క్లియర్గా ఉన్నట్లయితే ఆడియన్స్కి మన వాయిస్ అండ్ మన కంటెంట్ అనేది క్లియర్గా రీచ్ అవుతుంది. అంతేగాని మనకి ఏదో మైక్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు నేను కూడా ఇక్కడ ఒక మైక్ వాడుతున్నా. సో ఇది కూడా ఏం పెద్ద కాస్ట్లీ ఏం కాదు. బట్ నేనేంటంటే టెక్ వీడియోస్ కాబట్టి బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఏం లేకుండా ఉండడం కోసం నేనైతే మైక్ తీసుకోవడం జరిగింది. సో ఈ మైక్ కూడా నాకు ఎంత పడింది చూసుకొని నేను నెక్స్ట్ వీడియోలో మీకు అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కావాలనుకుంటే కూడా మీరు కామెంట్ చేయండి. నేను కంప్లీట్గా దాని గురించి కూడా వీడియో అయితే చేశాను అనమాట. బట్ కొంతమంది దీన్ని కూడా అఫోర్డ్ చేయలేని టైప్లో ఉంటారు కదా, అంటే కొంతమంది దీన్ని కూడా కొనలేని పరిస్థితుల్లో ఉంటారు. సో అందుకోసం వాళ్ళకు కూడా మన ఫోన్లో ఉన్న మైక్రోఫోన్తోనే మనం అయితే కంప్లీట్గా మన వాయిస్ ఓవర్ ఇచ్చుకొని బ్యాక్గ్రౌండ్ నాయిస్ రిమూవ్ చేసుకొని బేసిక్ వీడియోస్ రికార్డ్ చేసుకొని యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. సో మెయిన్ మనకి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే జీమెయిల్ అకౌంట్, బేసిక్ ఫోన్ విత్ కెమెరా అండ్ కంటెంట్. సో కంటెంట్ ఏంటంటే మనం ఏ కంటెంట్ మీద వీడియోస్ చేయాలనుకుంటున్నాం. సో మనకు ఫర్ ఎగ్జాంపుల్ చాలా కంటెంట్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఇప్పుడు మీరు షేర్ చేసుకోవాలనుకుంటున్న నాలెడ్జ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది టెక్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలనుకుంటారు, కొంతమంది కుకింగ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలనుకుంటారు. సో ఇలా మీరు ఏ ఇన్ఫర్మేషన్ మీద వీడియోస్ చేసి ఆడియన్స్కి మీ కంటెంట్ అనేది రీచ్ చేయాలనుకుంటున్నారు అనేది కూడా మీకు ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే మీరు ఇది కూడా ఫిక్స్ చేసుకొని ఉండాలి. అండ్ అలానే నెక్స్ట్ పేషెన్సీ అండ్ కన్సిస్టెన్సీ. సో ఇవన్నీ మాత్రం మనకుంటే మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు. ఇది వచ్చేసి మనకు సెకండ్ పాయింట్. నెక్స్ట్ మూడో పాయింట్ చూసుకున్నట్లయితే యూట్యూబ్లో కంటెంట్ అంటే ఏంటి. అసలు మనకు కంటెంట్ అనే వర్డ్ మనం యూట్యూబ్లో ఎందుకు వాడతాం. ఇది ఏంటంటే ఇప్పుడు మనం చాలా ఛానల్స్ చూసుకున్నట్లయితే కంటెంట్ అంటే వాళ్ళు చేస్తున్న ఇన్ఫర్మేషన్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వీడియోస్ చూసుకున్నాం, మనకు కొంతమంది ఛానల్స్లో వ్లాగ్స్ చేస్తుంటారు, కొంతమందిలో ట్రావెలింగ్ చేస్తుంటారు, కొంతమంది కుకింగ్స్, కొంతమంది మొబైల్స్ అన్బాక్సింగ్స్ వీడియోస్ చేస్తుంటారు. సో ఇలా మనకి కేటగిరీ ఆఫ్ వీడియోస్ ఉంటాయి కదా, అంటే ఈ ఇన్ఫర్మేషన్ మీద కొన్ని వీడియోస్ ఉంటాయి. ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఆ ఛానల్లో ఆ ఇన్ఫర్మేషన్ మీద వీడియోస్ చేస్తే అది ఆ ఇన్ఫర్మేషన్ సంబంధించి కంటెంట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వీడియో కంటే ముందు మన ఛానల్లో ఈ సెట్ సంబంధించి కంటెంట్ వచ్చింది. సో ఆ కంటెంట్ ఈ సెట్కి సంబంధించి వీడియోస్ చేస్తే నన్ను ఈ సెట్ కంటెంట్ అంటారు, అంటే ఎడ్యుకేషనల్ కంటెంట్ అంటారు. నెక్స్ట్ నేను ఫర్ ఎగ్జాంపుల్ వేరే వాళ్ళు కుకింగ్ వీడియోస్ చేసినారు అనుకో కుకింగ్ కంటెంట్ అంటారు. సో ఇలా మనం ఏ కేటగిరీ ఆఫ్ వీడియోస్ చేస్తున్నామో దాన్ని కంటెంట్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే నాన్ వేషన్ ఛానల్ ఉంది కదా, సో నాన్ వేషన్లో దాంట్లో మనకు ట్రావెలింగ్ ఉంటుంది. సో ట్రావెలింగ్లో విజిట్ చేసిన ప్లేసెస్ అన్ని మనకు వ్లాగ్స్ రూపంలో మనకైతే వీడియోస్ అప్లోడ్ చేస్తుంటారు. సో దాన్ని ట్రావెలింగ్ కంటెంట్ అంటాం. అండ్ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు అనే ఛానల్ ఉంది కదా, సో ఆ ఛానల్లో మనకైతే టెక్ కంటెంట్ అయితే వస్తుంది, అంటే మొబైల్ అన్బాక్సింగ్ కానీ మొబైల్ రివ్యూస్ కానీ టెక్ వీడియోస్ సంబంధించి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ ఇంతకుముందు మనం చూసుకున్నట్టయితే ఏజోడ్ ఉంది కదా, సో ఏజోడ్ ఛానల్లో అయితే మనకు ఫ్యాషన్ కంటెంట్ ఉండేది, అంటే మనకు డ్రెస్ ఎలా వేసుకోవాలి, షూ ఇవన్నీ. సో ఇలా ఫ్యాషన్ కంటెంట్ ఉంది. సో ఇలా ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్క కంటెంట్ అయితే మెయింటైన్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఇష్టమైన కంటెంట్. సో వాళ్ళు దాని మీద వీడియోస్ అయితే చేసుకుంటారు. సో దీన్ని మనం యూట్యూబ్లో కంటెంట్ అనేది అంటాం అనమాట. మీకైతే అర్థమైంది అనుకుంటున్నా, యూట్యూబ్లో కంటెంట్ అంటే దాని మీనింగ్ అది. సో ఇప్పుడు మనమైతే యూట్యూబ్ సంబంధించిన కంటెంట్ అయితే స్టార్ట్ చేసాం కాబట్టి సో ఇది కూడా టెక్ కిందకే వచ్చేస్తుంది. సో ఇది మనం ఇప్పుడు చేసేది యూట్యూబ్ కంటెంట్ అనమాట. సో కంటెంట్ అంటే మనం దేని మీద అయితే వీడియోస్ చేస్తున్నామో సో దాన్ని కంటెంట్ అంటారు. సో మీరు కూడా కంప్లీట్గా మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినట్లయితే మీరు ఏ దాని మీద కంటెంట్ వీడియోస్ చేయాలనుకుంటున్నారో సో దాన్ని మనం కంటెంట్ అంటాం. మీరు కూడా దాన్ని ఫిక్స్ చేసుకోవాలి యూట్యూబ్ స్టార్ట్ చేసే కంటెంట్ ముందే, ఎందుకంటే మనం ఆ కంటెంట్ మీద వీడియోస్ చేస్తూ వెళ్తాం కాబట్టి మీరైతే ఒక కంటెంట్ మీద అయితే ఫిక్స్ అవ్వండి. సో ఇది వచ్చేసి మనకు మూడో పాయింట్ అనమాట, యూట్యూబ్లో కంటెంట్ అంటే ఏంటి అని చెప్పేసి అర్థమైంది అనుకుంటున్నాం. నెక్స్ట్ నాలుగో పాయింట్ చూసుకున్నట్లయితే మనం వీడియో రికార్డింగ్ ఎలా చేయాలి. సో ప్రతి ఒక్కరు అనుకుంటారు ఇందాక చెప్పినట్టే వీడియో రికార్డింగ్ చేయాలంటే నాకు ఏదో ఐఫోన్ కావాలి, కాస్ట్లీ ఫోన్ కావాలి, 40 to 50K 30 నుంచి 40,000 పెట్టి కొన్న ఫోన్లోనే రికార్డ్ చేయాలి. సో ఇలా అని అనుకుంటుంటారు. సో అలా ఏం అవసరం లేదు, మనతో ఉన్న ఫోన్లో మనకి ఇప్పుడు ఏదైతే వాడుతున్నామో అదే ఫోన్లో రికార్డ్ అయితే చేయొచ్చు. మీకు నేను కంప్లీట్గా వీడియోస్ ఎలా రికార్డ్ చేసుకోవాలి, ఎలా ఎడిట్ చేసుకోవాలి అని చెప్పేసి కంప్లీట్గా మీకు ముందు వచ్చే వీడియోస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో మీకు అసలు ఫస్ట్ యూట్యూబ్ అంటే ఏంటి, సో యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఏమేమి కావాలి అని చెప్పేసి కంప్లీట్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్దర్గా నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మీకు యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేసుకోవాలి, బేసిక్ నుంచి అసలు యూట్యూబ్ గురించి తెలియదు బట్ నాకైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో నేను నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి కంప్లీట్గా మీకైతే నేను తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట, ప్రతి ఒక్కరికి అర్థమే వేలో. ఈ వీడియోలో మనం జస్ట్ దీని గురించి మాట్లాడుకుందాం, నెక్స్ట్ వీడియోలో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఫోర్త్ పాయింట్, వీడియోస్ అనేవి రికార్డింగ్ ఎలా చేయాలి. సో ఫస్ట్ మనకైతే కొంతమంది ఏం చేస్తారంటే మొబైల్ వాడతారు అండ్ అలానే ట్రైప్యాడ్ ఉంటుంది కదా, సో మొబైల్ స్టాండ్ పెట్టుకోవడానికి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కుకింగ్ వీడియోస్ చేస్తూ ఉంటారు. సో కుకింగ్ కొంతమంది ఇలా ఫోన్స్ పట్టుకొని అయితే చేస్తారు, ఆర్ఎల్స్ కొంతమంది ట్రైప్యాడ్ పెట్టుకొని ఇలా మనం కుకింగ్ చేసే టైంలో పైనుంచి ఇలా పెట్టుకొని దాన్ని అయితే రికార్డ్ చేస్తారు. సో ఇలా కొన్ని వేస్ అయితే ఉంటాయి.
మనకు నేను ట్రైప్యాడ్ కూడా కొనలేను బ్రో, అంత కాస్ట్లీ ఉంటాయి కదా, కొంచెం కొనలేను అనుకుంటే కూడా నేను బడ్జెట్లో ఎలా కొనొచ్చు అని చెప్పేసి కూడా చెప్తాను. ఆర్ఎల్స్ నేను అసలు కొనలేను బ్రో, నాకు ఆ థాటే లేదు, నేను కొనలేను అని చెప్తే కూడా మనం ఎలా రికార్డ్ చేసుకోవచ్చు అంటే మొబైల్లో ఎక్కడైనా పెట్టి కూడా దాన్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. బేసిక్గా మనం రికార్డ్ చేసుకోవాలంటే మొబైల్ యూజ్ చేసి బేసిక్ మొబైల్తోనే రికార్డ్ చేసుకోవచ్చు, అందులో ఎటువంటి ప్రాబ్లం లేదు. కాస్ట్లీగా ఉంటేనే వ్యూవర్స్ చూసారంటే ఏమీ లేదు, మనకు మన వీడియోస్లో కంటెంట్ ఉందా, మ్యాటర్ ఉందా, సో వ్యూవర్స్కి అర్థమవుతుందా, వాళ్ళు మన వీడియోస్ నుంచి ఏం గెయిన్ చేసుకుంటున్నారు. మనం ఇప్పుడు కుకింగ్ చేసినాం అనుకో, హౌ టు మేక్ బిర్యానీ అని చెప్పేసి ఒక వీడియో చేస్తారు. సో మనం ఆ వీడియో చూడడం వల్ల వ్యూవర్స్కి ఏం అర్థమవుతుంది, బిర్యానీ ఎలా కుక్ చేయాలని చెప్పేసి అర్థమవుతుంది కదా. సో అలా మన వీడియో చూసిన తర్వాత వాళ్ళకి ఏం వస్తుంది, సో వాళ్ళు ఏం గెయిన్ చేసుకుంటున్నారు అని చెప్పేసి కంప్లీట్గా వాళ్ళకి అదే అర్థమైనట్టయితే మన వీడియో క్లారిటీగా ఉందా, వాయిస్ నాయిస్ క్యాన్సిలేషన్ జరుగుతుందా, కాస్ట్లీ ఫోన్తో తీసామా, వాయిస్ ఓవర్ మంచిగా ఇచ్చామా, ఇవన్నీ చూడరు అనమాట. ఇవన్నీ ఫర్దర్గా ఉన్న పాయింట్స్. బట్ బేసిక్గా స్టార్ట్ చేయాలంటే ఇవన్నీ ఏం అవసరం లేదు. మీరు అందుకోసం అవన్నీ ఏం థాట్స్ పెట్టుకోవద్దండి. కాస్ట్లీ ఫోన్స్ కానీ కాస్ట్లీ మైక్స్ కానీ ఉంటేనే మనం యూట్యూబ్ స్టార్ట్ చేయొచ్చు అనేది అపోహ మాత్రమే. సో మనం బేసిక్ ఫోన్ విత్ కెమెరా ఉంటే చాలు, దాన్ని స్టార్ట్ చేయొచ్చు. సో ఇది వచ్చి 4th పాయింట్ అనమాట, యూట్యూబ్లో వీడియోస్ అనేవి ఎలా రికార్డ్ చేయాలి అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసి 5th పాయింట్, వీడియో అప్లోడింగ్ ప్రాసెస్. సో మనం రికార్డ్ చేసాం, ఫోన్ ఉంది, ఫోన్లో కంటెంట్ వెతుక్కున్నా, కంటెంట్ తర్వాత వీడియో రికార్డ్ చేశాను, సో దీన్ని ఎలా అప్లోడ్ చేయాలి, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని అంటే మనకి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత బేసిక్గా మనం ఒక కెమెరాతో వీడియో తీసుకున్న తర్వాత దానికి కొంచెం ఎడిటింగ్ అప్లోడ్ చేసి, ఎందుకంటే కొన్ని కట్స్ ఉంటాయి కదా, సో అలాంటివన్నీ కట్ చేసి ఎడిటింగ్ కూడా మీకు ఎలా చేయాలని చెప్పేసి, ఏ ఎడిటింగ్ యాప్ వాడాలి, మనకు అర్థం ఏ వేయాలి అని చెప్పేసి మీకు కంప్లీట్గా ఫర్దర్ వీడియోస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం వీడియో తీసాము, ఎడిటింగ్ చేసాము, నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి వీడియో అప్లోడింగ్. సో వీడియో అప్లోడింగ్ ప్రాసెస్ ఏంటి అని అంటే మనం తీసుకున్న వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేయడం. సో ఆ యూట్యూబ్లో అప్లోడ్ చేయడం వల్ల, మన ఛానల్లో అప్లోడ్ చేయడం వల్ల మన ఛానల్ నుంచి వ్యూవర్స్కి వీడియో వెళ్తుంది. సో వాళ్ళు చూసి నచ్చితే లైక్ చేస్తారు, ఇంకా నచ్చి నెక్స్ట్ వచ్చే వీడియోస్ కూడా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారు. సో ఇదనమాట. మనకు వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఏమేం కావాలంటే టైటిల్, డిస్క్రిప్షన్, థంబ్నెయిల్. సో ఇప్పుడు టైటిల్ అంటే ఇప్పుడు మీరు మన వీడియోస్ చూసుకున్నట్లయితే, ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో హౌ టు స్టార్ట్ ఏ యూట్యూబ్ ఛానల్ ఇన్ 2025 అని ఉంది. అంటే మనం 2025లో యూట్యూబ్ ఛానల్ అనేది ఎలా స్టార్ట్ చేయాలని చెప్పేసి టైటిల్ అనమాట. సో మీకు ఇది చదవంగానే అర్థమవుతుంది వీడియో ఏంటి అని చెప్పేసి. అండ్ డిస్క్రిప్షన్. సో డిస్క్రిప్షన్ అంటే మీరు మన ఛానల్ నేమ్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసినట్టయితే కొన్ని హ్యాష్ ట్యాగ్స్ ఉంటాయి, కీవర్డ్స్ ఉంటాయి, టైటిల్ ఉంటుంది. సో ఇవన్నీ మనకు ఇన్ఫర్మేషన్, వీడియోకి సంబంధించి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో దీని వల్ల కూడా చాలా యూజ్ అయితే ఉంటుంది. డిస్క్రిప్షన్ వల్ల కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతిదీ, టైటిల్, డిస్క్రిప్షన్ అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ థంబ్నెయిల్ గురించి మాట్లాడుకున్నట్లయితే, మీరు ఫస్ట్ మన వీడియో క్లిక్ చేయకంటే ముందు మీకు ఒక థంబ్నెయిల్ కనిపించుంటుంది. సో యూట్యూబ్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి, హౌ టు స్టార్ట్ ఏ యూట్యూబ్ ఛానల్ ఇన్ 2025 అని చెప్పేసి మన థంబ్నెయిల్ కనిపించుంటుంది. సో ఆ థంబ్నెయిల్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా దాన్ని డిజైన్ చేసుకోవాలి అని చెప్పేసి మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్దర్ వీడియోస్లో. సో ఆ థంబ్నెయిల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మన వ్యూవర్స్ ఇలా ఫోన్ని స్క్రోల్ చేస్తూ వెళ్ళేటప్పుడు యూట్యూబ్లో మన థంబ్నెయిల్ అనేది వాళ్ళకి కనిపించినట్టయితే వాళ్ళు ఆ థంబ్నెయిల్ చూసి వీడియోని క్లిక్ చేస్తారు. ఎందుకంటే మనం కూడా చూడొచ్చు పైన ఏం రాసిందో దాన్ని బట్టి మనకి వీడియో ఏమనేది అర్థమైపోతుంది. సో అది మనకి థంబ్నెయిల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట మన వీడియోస్కి అయితే. సో మనం ఈ వీడియో అప్లోడ్ చేసే ప్రాసెస్ టైంలో మనకు కావాల్సినవి వచ్చేసి టైటిల్, డిస్క్రిప్షన్, థంబ్నెయిల్. సో ఈ 3 ఉండాలి. వీడియో ప్రాసెస్ అనేది, అప్లోడింగ్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందని చెప్పేసి మీకు ఫర్దర్ వీడియోస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో తీసి ఎడిట్ చేసి కంప్లీట్గా దాన్ని కూడా ఒక వీడియో చేస్తాను అనమాట. సో ఇది వచ్చి 5th పాయింట్ అనమాట, వీడియో అప్లోడింగ్ ప్రాసెస్ ఇన్ యూట్యూబ్. అర్థమైంది అనుకుంటున్నా క్లియర్గా. సో ఇప్పుడు నేను చెప్తున్న పాయింట్స్లో కనుక మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా ఆర్ఎల్స్ ఏదైనా మిస్ చేసినా కూడా మీరు కింద బిలో మన ఛానల్ కింద కామెంట్ అయితే చేయండి. మీరు కామెంట్ చేసినట్టయితే నెక్స్ట్ వీడియోలో దానికైతే క్లియర్గా మీకు వీడియో చేస్తాను. ఆర్ఎల్స్ అక్కడే మీకు రిప్లై ఇచ్చినట్టయితే క్లారిఫై అవుతుంది అనుకుంటే అక్కడే కన్ఫర్మ్గా మీకైతే రిప్లై కూడా ఇచ్చేస్తాను అనమాట. నెక్స్ట్ మనం పాయింట్ చూసుకున్నట్లయితే, సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్, యూట్యూబ్లో మనీ ఎలా వస్తుంది. ఇది బిగ్గెస్ట్ డౌట్ అనమాట, ప్రతి ఒక్క యూట్యూబర్కి, వ్యూవర్కి ఉన్న డౌట్. సో ఇప్పుడు మీరు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా చాలా డౌట్ అనమాట. ఏంటంటే మనకు యూట్యూబ్ నుంచి మనీ ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఇవి అసలు మనకు యూట్యూబ్ మనీ ఎందుకు ఇస్తుంది అని చెప్పేసి కంప్లీట్గా మీకు అయితే ఉన్న డౌట్ అనమాట. సో దాని గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే, యూట్యూబ్లో మనకు ఫస్ట్ మనీ రావాలి అంటే మానిటైజేషన్ అనే ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ అనేది మీరు కంప్లీట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వాలంటే మీకైతే 2 phases ఉంటాయి. అంటే మనకు ఆఫ్ మానిటైజేషన్ అంటాం, ఫుల్ మానిటైజేషన్ అంటాం. సో ఆఫ్ మానిటైజేషన్ అంటే మనకు ఫస్ట్ 500 సబ్స్క్రైబర్స్ ప్లస్ 3000 వాచ్ అవర్స్ ఆర్ 3 million షార్ట్ వ్యూస్. సో మనం షార్ట్ వీడియోస్ పెడతాం కదా, ఇలా మనకు వర్టికల్గా ఉండే వీడియోస్. సో ఆ వీడియోస్ మీద మనకు 3 million అంటే 30 లక్షల వ్యూస్, ఆర్ఎల్స్ లాంగ్ వీడియోస్ మీద 3000 వాచ్ అవర్స్ వచ్చినట్లయితే మనకు ఆఫ్ మానిటైజేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. లేదు అంటే ఫుల్ మానిటైజేషన్ అంటే
మనకు 1000 సబ్స్క్రైబర్స్ ప్లస్ 4000 వాచ్ అవర్స్, అంటే మనకు లాంగ్ వీడియోస్ మీద మాత్రమే వాచ్ అవర్స్ కౌంట్ అవుతాయి. సో ఇవి మనకు 4000 వాచ్ అవర్స్ కావాలి, లేకుంటే 10 మిలియన్ అంటే 1 కోటి వ్యూస్ అయితే మనకు షార్ట్ వీడియోస్ మీద అయితే రావాలి. సో ఈ ప్రాసెస్ అనేది మీరు కంప్లీట్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ మనకు వచ్చేసి మానిటైజేషన్ కంప్లీట్ అవుతుంది, యూట్యూబ్ నుంచి అయితే అమౌంట్ వస్తుంది. సో ఇప్పుడు ఇంకా ఏంటంటే యూట్యూబ్ అసలు మనకు మనీ ఎందుకు ఇస్తుంది అని చెప్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక బ్రాండ్ ఉంది, అంటే ఏదైనా ఒక కంపెనీ ఉంది, వాళ్ళ కంపెనీకి సంబంధించి అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి. మీరు కూడా ఇప్పుడు నా వీడియో క్లిక్ చేసినాకే ఒక యాడ్ వచ్చి ఉంటుంది. సో ఆ యాడ్ ఎందుకు వచ్చిందంటే, సో ఈ యాడ్కి సంబంధించి కంపెనీ అనే యూట్యూబ్కి అమౌంట్ ఇచ్చి నా కంపెనీ గురించి మీ దాంట్లో అడ్వర్టైజ్ చేయమని చెప్తుంది. సో వాళ్ళు అడ్వర్టైజ్ చేసేటప్పుడు యూట్యూబ్ ఏం చేసిందంటే, మీరు నా వీడియో చూద్దామని క్లిక్ చేశారు, సో మీకు పైన యాడ్ వచ్చింది. సో ఆ యాడ్ నా వీడియో మీద రావడం వల్ల యూట్యూబ్కి కంపెనీ అమౌంట్ ఇచ్చి ఉంటుంది కదా. సో ఇప్పుడు ఏదైతే అడ్వర్టైజ్మెంట్ వచ్చిన కంపెనీ, సో ఆ కంపెనీ యూట్యూబ్కి ఇచ్చిన అమౌంట్లో నుంచి 55% నాకైతే ఇస్తుంది, అండ్ 45% అయితే యూట్యూబ్ పెట్టుకుంటుంది. సో అలా మనకైతే అమౌంట్ అయితే వస్తుంది అనమాట. సో మీకు మానిటైజేషన్ తర్వాత అమౌంట్ ఎలా వస్తుంది, ఎన్ని వ్యూస్కి ఎంత అమౌంట్ వస్తుంది, ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉంటే ఇంకా ఎంత వస్తుంది అని చెప్పేసి కంప్లీట్గా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకు యూట్యూబ్ నుంచి మనీ రావాలంటే కంపల్సరీ మీరు మానిటైజేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. దానికి కావాల్సిన స్టెప్స్ అయితే చెప్పాను. ఇంకా అర్థం కాకపోతే మీరు ఫస్ట్ అయితే బేసిక్గా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయండి. మీకు ఫర్దర్గా నేను ఒక వీడియోతో మీకు క్లియర్గా ఒక్కొక్కటి డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తూ వస్తాను. మీకు ఫస్ట్ డేనే ఇంతనే అర్థం కాదనుకుంటా, మోస్ట్లీ మానిటైజేషన్ ప్రాసెస్ అనేది మీకు అర్థం కాదు. నేను కంప్లీట్గా దీని గురించి ఒక వీడియో కూడా చేస్తాను, 1000 వ్యూస్కి ఎంత అమౌంట్ వస్తుందని చెప్పేసి ఆల్రెడీ మన ఛానల్లో కూడా నేనైతే ఒక వీడియో చేస్తాను దాని మీద కంపల్సరీ అయితే. సో ఇది వచ్చేసి మనకు 6th పాయింట్ అనమాట, యూట్యూబ్లో మనీ ఎలా వస్తుంది అని చెప్పేసి. నెక్స్ట్ 7th పాయింట్ చూసుకున్నట్లయితే మనం, సో నెక్స్ట్ 7th పాయింట్ చూసుకున్నట్లయితే యూట్యూబ్లో సక్సెస్ అనేది ఎలా వస్తుంది. సో ఇప్పుడు మనం చూసుకుంటే చాలా మంది బిగ్గెస్ట్ యూట్యూబర్స్ ఉంటారు. సో మనకు వరల్డ్ వైడ్ గ్లోబల్గా చూసుకున్నట్టయితే మిస్టర్ బీస్ట్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. అండ్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మన తెలుగులో అన్బీటబుల్ కల్చర్ అని చెప్పేసి ఫన్నీ వీడియోస్ చేసే వాళ్ళు ఉన్నారు. అండ్ అలానే చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, హర్ష సాయి కానీ ఏజోడ్ కానీ. సో ఇలా మనకు వేరే వేరే కంటెంట్ ఫీల్డ్స్లో వేరే వేరే మంది ఉన్నారు. మనకు నాన్ వేషన్, సో ఇలా బిగ్గెస్ట్ యూట్యూబర్స్. సో వాళ్ళు ఎలా యూట్యూబ్లో సక్సెస్ అయ్యారు, సో మనం అలా యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే ఏం కావాలి అనేది మనకు ఇది 7th పాయింట్ అనమాట. సో మనకు సక్సెస్కి షార్ట్ కట్స్ ఏం లేవు. మనకు సక్సెస్ అవ్వాలంటే హార్డ్ వర్క్ అండ్ పేషెన్స్. సో హార్డ్ వర్క్ అంటే మీరు కంప్లీట్గా ప్రతిరోజు ఒక వీడియో అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళారనుకో కన్సిస్టెన్సీగా. సో వ్యూవర్స్కి ఏమనిపిస్తుందంటే, అండ్ యూట్యూబ్ కూడా ఏమనిపిస్తుందంటే, డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాడు, సో ఏదో ఇన్ఫర్మేషన్ ఆడియన్స్కి రీచ్ అవ్వాలనుకుంటున్నాడు. సో మనం యూట్యూబ్ అనేది మన వీడియోస్ పుష్ చేస్తుంది. సో మన వీడియోస్ అనేది వ్యూవర్స్ బాగా వాచ్ చేసి వాళ్ళకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మన వీడియోకి లైక్ చేస్తారు, వాళ్ళు చూడడం వల్ల వ్యూ పెరుగుతుంది, నచ్చితే మనకు నెక్స్ట్ వీడియో కూడా వాళ్ళకి కావాలని కూడా సబ్స్క్రైబ్ కూడా చేస్తారు. సో ఇలా మనకు సక్సెస్ అయితే వస్తుంది. బట్ పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తాం. మీరు కూడా నా ఛానల్లో కూడా ఛానల్ ఓపెన్ చేసి మీరు కిందకి వెళ్ళినట్లయితే కూడా కొన్ని వీడియోస్కి అయితే 200 వ్యూస్, 30 వ్యూస్, 40 వ్యూస్, ఇలా చాలా తక్కువ వ్యూస్ కూడా వస్తాయి. ఎందుకంటే స్టార్టింగ్లో ఎవరు చూడరు. మనం ఏం చేస్తామంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వెంటనే మన వాళ్ళతో, మన ఫ్రెండ్స్తో, మన ఫ్యామిలీ మెంబర్స్తో, మన రిలేటివ్స్తో సబ్స్క్రైబ్ చేపిస్తాం. సో వాళ్ళు వీడియో పెట్టగానే చూడరు. సో మనకు వచ్చే వ్యూస్ మన వాళ్ళు చూస్తే 30, 40 అంతకుమించి రావు. సో ఇలా మనకు 30, 40 వ్యూస్ రావడం వల్ల అందరూ గివ్ అప్ ఇచ్చేస్తారు. ఏంటంటే ఇంకా నేను యూట్యూబ్లో వీడియోస్ పెట్టినా నాకు ఏం వ్యూస్ రావు, నాకు రీచ్ లేదు, ఇంకా నేను యూట్యూబ్ నుంచి వదిలేస్తాను, నేను వీడియోస్ పెట్టలేను అని చెప్పేసి అందరూ అనుకుంటారు. బట్ ఏంటంటే అక్కడే మనం చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే, ఫస్ట్ నువ్వు వచ్చావు, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్నావు నీ అందుకు నువ్వు. సో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకుని వీడియోస్ అప్లోడ్ చేసావు. సో ఇది ప్రతి ఒక్కరికి నువ్వు పెట్టిన కంటెంట్ నచ్చాలంటే అలా ఏం లేదు. ఎందుకంటే చాలా కంటెంట్స్ ఉంటాయి. ఇప్పుడు నువ్వు కుకింగ్ అంటావు, సో కుకింగ్ ఒకరే చేస్తారా? చాలా వీడియోస్ ఉంటాయి. తెలుగు ఉంటుంది, హిందీ ఉంటుంది, తమిళ్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, ఇన్ని ఛానల్స్లో ఉంటాయి, ఇన్ని లాంగ్వేజెస్లో ఉంటాయి. సో ఏవైతే నచ్చితే వాళ్ళదే చూస్తారు. కన్ఫర్మ్గా నీదే చూడాలంటే రూల్ ఏం లేదు కదా. సో అందుకోసమే మనకు సక్సెస్ రావాలంటే హార్డ్ వర్క్ ప్లస్ పేషెన్స్. సో మీరైతే కన్ఫర్మ్గా కన్సిస్టెన్సీగా గివ్ అప్ ఇవ్వకుండా డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నట్లయితే కంపల్సరీ మీ ఛానల్కి అయితే రీచ్ వస్తుంది. నేనైతే దీన్ని 100% అయితే మీకు రాసిస్తాను. ఏంటంటే మీరు కూడా చూసుకోవచ్చు, 2 months బ్యాక్ అయితే మన ఛానల్లో 300+ సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే అప్రాక్స్ 1.5K ప్లస్ ఉన్నారు. సో ఇలా ఎందుకు రావడం జరిగిందంటే, నేను కొన్ని 2 monthsగా కన్సిస్టెంట్గా వీడియోస్ చేయడం వల్ల మనకైతే ఇవి రీచ్ అయితే రావడం జరిగింది. సో నేను దాని గురించి కూడా మీకు కంప్లీట్గా నా ఎక్స్పీరియన్స్ కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో సక్సెస్ రావాలంటే ఈజీగా రాదు. మీరైతే అలా అనుకోవద్దండి, గివ్ అప్ ఇచ్చేయకండి. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని వీడియోస్ చేసిన తర్వాత వ్యూస్ రావట్లే, సబ్స్క్రైబర్స్ పెరగట్లే అని చెప్పేసి మీరైతే గివ్ అప్ ఇవ్వకండి. కన్సిస్టెన్సీగా వీడియోస్ అప్లోడ్ చేస్తూ వెళ్తే యూట్యూబే మన వీడియోస్ని ఆటోమేటిక్గా పుషప్ చేస్తుంది. సో దీన్నే నమ్ముకోండి, మనం హార్డ్ వర్క్ చేయాలి, పేషెన్స్ కావాలి, యూట్యూబ్లో సక్సెస్ కావాలండి. ప్రతి ఒక్క సక్సెస్ యూట్యూబర్కి వెనక కన్ఫర్మ్గా ఈ హార్డ్ వర్క్ అండ్ పేషెన్స్ ఉంటుంది. సో ఎవరేం పెట్టంగానే డైరెక్ట్గా అన్ని మంది సబ్స్క్రైబర్స్, అంత అమౌంట్, ఇంత వ్యూవర్షిప్ అయితే రాదు కదా. సో ప్రతి ఒక్కరు స్టెప్ బై స్టెప్ మనం
హార్డ్ వర్క్ చేస్తూనే అంతవరకు సక్సెస్ అయ్యింటారు. సో మీరు కూడా అలా అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు విలేజెస్లో ఉంటారు, విలేజెస్ టూర్స్ ఉంటాయి. సో కొంతమందికి సిటీస్లో ఉన్న వాళ్ళకి విలేజెస్ ఎలా ఉంటాయో తెలియదు. సో అలాంటి కంటెంట్ చేసినప్పుడు వాళ్ళకి ఏమర్థమవుతుందంటే వాళ్ళకి అలా బాగా నచ్చచ్చు. సో అలా వాళ్ళు కూడా ఫేమస్ అవ్వచ్చు. మీకు కూడా ఫేమస్ అయ్యే ఛాన్సెస్ కూడా 100% ఉంటాయి మీ కంటెంట్ వ్యూవర్స్ ఇష్టపడ్డప్పుడు. సో మీరు అలా ఇష్టపడాలంటే మంచి కంటెంట్ చేయాలి, పాపులర్ ఉన్న కంటెంట్ చేయాలి. మీరు సక్సెస్ రావాలంటే కన్సిస్టెంట్గా వీడియోలు పెట్టాలి. సో ఇదనమాట మనకు 8th పాయింట్. సక్సెస్ రావాలంటే ఏం చేయాలని చెప్పి మీకు అర్థమైంటుంది అనుకుంటా. గివ్ అప్ అయితే ఇవ్వకండి. నేను పదే చెప్తున్నా, గివ్ అప్ ఇవ్వకండి. యూట్యూబ్ అనేది చాలా టైం తీసుకుంటే సక్సెస్ రావాలంటే. సో అందుకోసమే గివ్ అప్ ఇవ్వకండి. సో ఇది వచ్చేసి 8th పాయింట్. సో నెక్స్ట్ 9th పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు ఏం చేయాలంటే కన్ఫర్మ్గా ఇంతవరకు మీరు చూసారు కదా ప్రతి కంటెంట్ ఎలా ఉంటుంది, ప్రతి స్టెప్ ఎలా ఉంటుంది అని చెప్పి మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా. మీరైతే ఇప్పుడు ఏం చేయాలంటే వీడియోకి ఫస్ట్ ఒక లైక్ చేయండి. సో లైక్ చేసి అండ్ మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఇప్పుడు చెప్పిన పాయింట్స్కి సంబంధించి యూట్యూబ్ ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేసుకోవాలి, జీమెయిల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, వీడియో ఎలా రికార్డ్ చేయాలి, వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలి, టైటిల్, డిస్క్రిప్షన్, వీడియో ప్రాసెస్ ఎలా అప్లోడ్ చేసుకోవాలి, సబ్స్క్రైబర్స్ ఎలా గెయిన్ చేసుకోవాలి, ఇలా కంప్లీట్గా ఫస్ట్ స్టెప్ నుంచి యూట్యూబ్ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయి మనీ ఎర్న్ చేసే వరకు ప్రతి స్టెప్ను మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను నెక్స్ట్ వీడియోకి సంబంధించి వీడియో పెట్టినట్లయితే యూట్యూబ్లో మీ వరకు వీడియో వస్తుంది. మీరు మిస్ కాకుండా చూడాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మీరు వెంటనే వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు ఆర్ఎల్స్ లేదు ఇంట్రెస్ట్ లేదన్న వాళ్ళు కూడా షేర్ చేయండి. మోస్ట్లీ వీడియో చూడడం వల్ల కూడా ఇంట్రెస్ట్ కలగచ్చు. ఎందుకంటే యూట్యూబ్ అనేది వీళ్ళే చేయాలి, చదువుకున్న వాళ్ళే చేయాలి, సో విలేజెస్లో ఉన్న వాళ్ళు చేయకూడదు అనడానికి అస్సలు లేదు. ఇప్పుడు ఎవరైనా చేస్తున్నారు, ఎక్కడి నుంచైనా చేస్తున్నారు, విలేజెస్లో కానీ టౌన్స్లో కానీ ఎక్కడెక్కడ అసలు నెట్వర్క్ లేని ఏరియాస్లో కూడా చేస్తున్నారు. సో అందుకోసమే ప్రతి ఒక్కరికి వీడియోని అయితే షేర్ చేయండి. సో 9th పైన ఉంటే మీరు చేయాల్సింది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద కామెంట్ చేయండి మీకు ఇంకా ఏం డౌట్స్ ఉన్నాయి, సో మీకు నెక్స్ట్ వీడియో ఏం కావాలి, సో నెక్స్ట్ వీడియో ఏ టైప్లో కావాలి, సో మీకు ఏమన్నా ఇంకా 1000 వ్యూస్కి ఎంత అమౌంట్ వస్తుందో తెలుసుకోవాలనుకున్నారు. సో ఇలా మీకు ఏ వీడియో కావాలనుకుంటున్నారో ఆ వీడియో కింద మీరు కామెంట్ చేసినట్టయితే మీకు నెక్స్ట్ వీడియోలో ఆ వీడియో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో వచ్చేసి 9th పాయింట్ మీరు చేయాల్సిన పాయింట్. అండ్ నెక్స్ట్ 10th వన్ చూసుకున్నట్లయితే ఈ లాస్ట్ పాయింట్ అనమాట. క్లారిటీ అండ్ మోటివేషన్ అనుకోండి. చిన్నగా ఏంటంటే క్లారిటీ అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే మీకు కంపల్సరీ ఫస్ట్ ఒక ప్యాషన్ ఉండాలి. సో నేనైతే నా నాలెడ్జ్ని కానీ నా టాలెంట్ని కానీ ఆర్ఎల్స్ నా డైలీ లైఫ్లో జరుగుతున్నవి కానీ కుకింగ్ కానీ టెక్ కానీ ఏమైనా కూడా ఇన్ఫర్మేషన్ వ్యూవర్స్తో షేర్ చేసుకోవాలనే ఒక ప్యాషన్ ఉండాలి. కన్ఫర్మ్గా యూట్యూబ్ అనేది ఓన్లీ యూట్యూబ్లో వీడియోలు పెట్టి మనీ ఎర్న్ చేయడమే కాదు. అసలు నేను మళ్ళీ వీడియోస్ పెట్టి మనీ ఎర్న్ చేయకండి అనట్లేదు. ప్యాషన్తో పాటు అది చేస్తూ మనకున్న వీడియోస్కి మనం అమౌంట్ మనీ సంపాదించుకోవాలి. సో ఇది 2 కాంబినేషన్తో జరగాలి. బట్ మీరు ఓన్లీ మనీ కోసమే నేను వీడియోస్ చేస్తాను, నాకు వ్యూవర్స్ చూడకపోయినా వాళ్ళకి వీడియోస్ నుంచి ఇన్ఫర్మేషన్ వెళ్ళకపోయినా నాకు అవసరం లేదు అని అంటే అస్సలు వద్దు. అలా చేయకండి. ఎందుకంటే అలా చేయడం వల్ల కూడా మనకి రీచ్ రాదు. ఫస్ట్ మీరు గమనించవచ్చు, ఏ ఛానల్ అయినా కూడా కన్ఫర్మ్గా వాళ్ళంటూ ఒక ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంటేనే వ్యూవర్స్ దాన్ని చూస్తారు, వ్యూవర్స్ వస్తుంటాయి, లైక్స్ జరుగుతుంటాయి, సబ్స్క్రైబర్స్ జరుగుతుంటారు. అంతేగాని మీకేదో మీరు నామకే వాస్కి మనం వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా మనీ వస్తుంది నాకు మానిటైజేషన్ అయిపోయిన తర్వాత అలా పెట్టుకోకండి. మీ వీడియోస్ కనుక మీరు పెట్టే కంటెంట్ అది వ్యూవర్స్కి నచ్చకపోతే మన మానిటైజేషన్ అసలు అవ్వదు. ముందే చెప్తున్నా కదా, కన్ఫర్మ్గా మనం వ్యూవర్స్కి నచ్చేటట్లు వీడియోస్ పెట్టాలి. అండ్ అలానే ప్రయారిటీ ఆఫ్ కామెంట్స్. సో మనం వీడియోస్ పెట్టిన తర్వాత కామెంట్స్ వచ్చినట్టయితే కామెంట్స్కి కంపల్సరీ రిప్లై ఇవ్వాలి. సో అప్పుడు రిప్లై ఇస్తేనే మీకు వాళ్ళకు ఒక కనెక్షన్ అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు కూడా ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్ చేసినట్టయితే నేను వెంటనే రిప్లై ఇవ్వాలి. సో రిప్లై ఇస్తే నాకు కమ్యూనికేషన్ ఏర్పడుతుంది. సో కనెక్షన్ ఉంటుంది. నువ్వు నెక్స్ట్ కూడా వీడియో చూడాలనుకుంటావు. సో అలా అనమాట. అందుకోసమే కనెక్షన్ ఏర్పడాలంటే కంపల్సరీ నువ్వు పెట్టిన వెంటనే వీడియో కింద ఎవరైనా కామెంట్ చేసినట్లయితే వ్యూవర్స్ నువ్వు కంపల్సరీ రిప్లై ఇవ్వాలి వాళ్ళకైతే. అండ్ మోటివేషన్ ఏంటంటే సో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఎవరైతే గివ్ అప్ ఇవ్వకండి. యూట్యూబ్ ఛానల్లో సక్సెస్ రావాలంటే చాలా టైం పడుతుంది. సో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే ఏదో కాస్ట్లీ ఫోన్, కాస్ట్లీ మైక్స్ ఉండాలనేది ఏం లేదు. బేసిక్ ఫోన్ విత్ కెమెరా ఉంటే చాలు, మనం ప్రతిదీ చేయొచ్చు. మీకు కంప్లీట్గా ఇప్పుడు నేను వాడుతున్న మైక్ కూడా ఏం పెద్ద కాస్ట్ ఏం కాదు. సో ఈ మైక్ సంబంధించి వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను. మీరు కూడా దీన్ని కొనుక్కోవచ్చు, బై చేసి మీరు కూడా కన్ఫర్మ్గా మంచి కంటెంట్తో చేస్తూ పాపులర్ అవ్వచ్చు, మనీ ఎర్న్ చేయొచ్చు అనమాట. సో ఇది మీకైతే కన్ఫర్మ్గా వీడియో మొత్తం చూసిన తర్వాత క్లారిటీ వచ్చింది అనుకున్నా. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు సో ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే యూట్యూబ్ ఛానల్ మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి, వీడియో ఎలా రికార్డ్ చేసుకోవాలని చెప్పి కంప్లీట్గా మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి మానిటైజేషన్ కంప్లీట్ అయ్యే వరకు ప్రతిదీ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి. ఇంతవరకు ఇంకా ఎవరైనా వీడియోస్ లైక్ చేయకపోతే కంపల్సరీ లైక్ చేయండి. సో ఇంతవరకు వీడియో చూస్తున్నారంటే నా ఇన్ఫర్మేషన్ మిమ్మల్ని అట్రాక్ట్ చేసింది అనుకుంటున్నా. సో మీకు కనుక నా ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే వీడియో కింద కామెంట్ చేయండి. మీకున్న డౌట్స్ కూడా అందులో అయితే అడగండి.
So please don't forget to subscribe our channel. Thank you. Bye bye. See you in the next video. Bye bye.